హైదరాబాద్కు చార్లెస్ స్క్వాబ్. రాష్ట్రంలో కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్. భారత్లోనే మొదటి సెంటర్ ఇక్కడే డల్లాస్లో. సీఎం రేవంత్తో కంపెనీ ప్రతినిధుల చర్చలు. పెట్టుబడులు ఉపాధి లక్ష్యంగా సీఎం అమెరికా టూర్. 5 రోజుల్లో 10 ఒప్పందాలు కొనసాగుతున్నటువంటి పర్యటన అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో చార్లెస్ స్క్వాబ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో 5 రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, వాల్స్కర్రా, స్వచ్ఛ బయో, ట్రైజిన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ సహకారాన్ని సాధించిన విశేషం. ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ సహకారాన్ని సాధించిన విశేషం అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా రాత్రి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి టీం గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. అక్కడ సైతం వివిధ కంపెనీల ప్రజలతో భేటీ కానున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలోని పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించింది. సో అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లోని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీరాముతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ డెనిస్ హోవర్డ్, రమా బొక్క సారథ్యంలో ప్రజలు చర్చలు జరిపారంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా. సో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీకి లింక్ ఉంది. ఎందుకు అంటే ప్రపంచ బ్యాంకు నుంచి తెలంగాణకు కొంత నిధులు రావాల్సిన వస్తుంది. ఆ నిధులు 2 లక్షల రుణమాఫీకి కూడా కేటాయించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రీసెంట్గా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ పంజాబీ అనుకుంటా, ఆయనను కలవడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఆ భేటీ వెనకాల కూడా ఆ ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. సో 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారు, ఫండ్స్ లేవు కదా, ఖజానా లేవు కదా అని చెప్పేసి ప్రతిపక్షాలు ముర్రో అని మొత్తుకుంటా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ 2 లక్షల రుణమాఫీకి అక్కడ అమెరికాకు పోయి కూడా ప్రయత్నం చేస్తున్నాడంటే నిజంగా అభినందించాల్సిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో, ఇది గనక ఆగస్టు 15లోగా నిజంగా ప్రపంచ బ్యాంకు విడుదల నిధులతో లేకపోతే ఏ నిధులైనా పర్లేదు. సో మొత్తానికైతే ఆగస్టు 15 కనుక ఆ ఫైనల్ ప్రక్రియ పూర్తయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ రాబోయే 1-2 ఇయర్స్లో ఒక మంచి పాజిటివ్గా తెలంగాణలో పరిపాలించే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి మనుగడ కష్టమే. ఈ ప్రయత్నం ఆల్రెడీ రైతులు, నిరుద్యోగులు, నేను గతంలో కూడా చెప్పిన, రైతులు, నిరుద్యోగులు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ చిన్న సమస్యలు ఉంటాయి కానీ పెద్దగా చర్చ జరగదు. అదేవిధంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ క్లియర్ అయితే ఆటోమేటిక్గా రైతులు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో వాళ్ళు మేజర్ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో హర్డిల్స్ దాటుకొని ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి నేనైతే అనుకుంటాను. సో జనరల్గా గ్యారంటీల విషయానికి వచ్చినట్టయితే గ్యారంటీలు ఎవరు పట్టించుకోడు, గ్యారంటీలను ఆ చర్చ అనేది ఎవరు పెద్దగా పట్టించుకోరు. సో కొంత మేరకు మాత్రం చర్చ జరుగుతుంది తప్ప లార్జ్ లెవెల్లో డిస్కషన్ జరగదు. సో మేజర్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో రైతులు, నిరుద్యోగుల అంశం ఆల్రెడీ కొంత సాల్వ్ అయిపోయింది కాబట్టి దాని మీద పెద్దగా చర్చ జరగదు. సో అందుకే రేవంత్ రెడ్డి రాబోయే 2 సంవత్సరాలు చాలా అంటే ఆయనకు ఇంకా పటిష్టమైనటువంటి నాయకుడిగా, పటిష్టమైన ముఖ్యమంత్రిగా మిగతా విజయాలు సాధించడానికి ఈ 2 అంశాలు ఆయనకు దోహదపడే అవకాశంగా నాకైతే కనబడతా ఉంది.